దేవీ నవరాత్రుల్లో 9 రోజులు చేయలేని వాళ్ళు ఎలా చెయ్యాలి? చాలామందికి అమ్మవారంటే భక్తి ఉంటుంది, చేయాలని ఉంటుంది. కానీ 9 రోజులు చేయటానికి అందరికీ వీలు కాకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి అని చాలామందికి సందేహం కలగవచ్చు. అయితే ఇక్కడ ఇప్పటికే మీకు ఆనవాయితీ ప్రకారం ఇళ్లల్లో పెద్దల నుంచి ఏ విధంగా వస్తుందో ఆ విధమైనటువంటి ఆనవాయితీనే మీరు అనుసరిస్తే చాలా మంచిది. అలా కాకుండా కొత్తగా భక్తి ప్రపత్తులతో ఎవరైనా ఉపదేశాలు తీసుకుని కానీ లేదా అమ్మవారికి ప్రత్యేకంగా చెయ్యాలి అని కానీ సంకల్పించుకుని ఇవాళ రేపు ఉండేటువంటి ఉరుకులు పరుగుల వలన కానీ ఇంట్లో ఉండేటువంటి అననుకూల పరిస్థితుల వలన కానీ లేదా ఇంకేమైనా ఇబ్బందుల వలన కానీ ఏ విధంగా చేయాలి, దీన్ని కుదించి చేసుకునేటువంటి అవకాశం ఉందా అనేటువంటి సందేహాలు చాలామందికి కలగవచ్చు. అయితే మనకి శాస్త్రం ఏం చెప్తోంది? మొట్టమొదటి రోజు అంటే 9 రోజులు విధి విధాయకంగా చేసేవాళ్ళు మొదటి రోజు అంటే ఏ రోజు కలశ స్థాపన చేసి విజయదశమి వరకు చేయటం. కానీ నిజానికి పూర్ణ దీక్షాపరులు, అనుష్ఠానం చేసుకునేటువంటి వాళ్ళు, నిష్ఠాగరిష్ఠులైనటువంటి పూర్వీకులు ప్రతిపద నుంచి అంటే ఈవేళ నుంచి మొదలుపెట్టి శరత్ పౌర్ణిమ వరకు కూడా చేసి పౌర్ణిమ రోజు వాళ్ళు సమాప్తం చేస్తారు. కానీ సర్వసాధారణంగా సర్వత్రా కూడా అందరూ పాటించేటువంటి నియమం పాడ్యమి రోజు మొదలుపెట్టి విజయదశమి వరకు చేసి విజయదశమి రోజు కలశానికి ఉద్వాసన చెప్తూ ఉంటారు. అలా వీలు కానటువంటి వాళ్ళు ఏం చెయ్యాలి అంటే పంచమి నుంచి దశమి వరకు కూడా చేసుకోవచ్చుట. అంటే పాడ్యమి వేళ పాడ్యమి విధియా తదియా వదిలేసి చవితి కూడా వదిలేసి పంచమి నుంచి మొదలుపెట్టి పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి 5 రాత్రులు చేసి 6వ రోజు ఉద్వాసన విజయదశమి రోజు చేయవచ్చు. అది కూడా వీలు కానటువంటి వాళ్ళు మూలా నక్షత్రం రోజు సరస్వతీ పూజ నుంచి మొదలు పెట్టుకోవచ్చు. అంటే అది సప్తమి రోజు వస్తుంది. సప్తమి, అష్టమి, నవమి 3 రాత్రులు పెట్టి దశమి రోజు పూజ చేసి ఉద్వాసన చేసుకోవచ్చు. అలా కూడా వీలు కానటువంటి వాళ్ళు దుర్గాష్టమి రోజు మొదలుపెట్టి దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి రోజు పూజ చేసి ఆ విజయదశమి రోజు మధ్యాహ్నమే ఉద్వాసన చెప్పుకోవచ్చు. అది వీలు కాని వాళ్ళు మహర్నవమి రోజు మొదలుపెట్టి విజయదశమి రోజు పూజించవచ్చు. అది వీలు కానటువంటి వాళ్ళు కలశ స్థాపన విజయదశమి రోజు చేయరు, కానీ విజయదశమి రోజు అమ్మవారికి ప్రత్యేకంగా పూజ అర్చనలు చేసుకుంటారు. అంటే ఇక్కడ మనకి 9 రోజులు కానీ 7 రోజులు కానీ 5 రోజులు కానీ 3 రోజులు కానీ 2 రోజులు కానీ 1 రోజు కానీ చేసుకోవచ్చని మనకి శాస్త్రం చెప్తోంది. చాలామంది 9 రోజులు వీలు కానటువంటి వాళ్ళు పంచమి రోజు మొదలుపెట్టి చేస్తారు. ఇంకా ఎక్కువ మంది మూలా నక్షత్రం సప్తమి రోజు మొదలుపెట్టి 3 రోజులు కూడా త్రిరాత్ర వ్రతం అని చేస్తారు. అంటే సప్తమి రోజు రాత్రి అమ్మవారికి పూజ చేయటం, తర్వాత అష్టమి రోజు చేయటం, మహర్నవమి రోజు చేయటం, విజయదశమి రోజు పూజ చేసిన తర్వాత కలశానికి ఉద్వాసన చెప్తూ ఉంటారు. ఈ విధంగా కూడా చేయవచ్చని. అయితే నవరాత్రి దీక్షలో పాటించవలసినటువంటి నియమాలు కూడా మనకి ఉంటాయి కదా. కేవలం కలశ స్థాపన చేయటం అనే కాకుండా నవరాత్రి దీక్షను ప్రారంభించేటువంటి వాళ్ళు అందరూ కూడా అయితే ఏకభుక్తం చేయడం కానీ నక్తం ఉండటం కానీ చేస్తారు. అంటే ఏకభుక్తం చేసేటువంటి వాళ్ళు ఏమిటంటే మధ్యాహ్నం పారాయణలు, అర్చనలు, అభిషేకాలు, పూజలంతా అయిపోయిన తర్వాత బ్రాహ్మణులు, కుమారి, తర్వాత సువాసిని అందరూ భోజనం చేసిన తర్వాత వీళ్ళు హవిష్యాన్నం మాత్రమే తింటారు. అంటే సాత్వికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. మళ్ళీ రాత్రికి భోజనం చేయరు. అలా కాకుండా కొంతమంది ఇక్కడ మనకి నవరాత్రుల్లో ప్రత్యేకం ఏమిటంటే ఉపాసనాపరులు 2 పూటలు కూడా పూజ చేయాలి అమ్మవారికి. రాత్రిపూట విశేషంగా అమ్మవారికి పూజ చేస్తారు. పగలు పూజ చేసి వీళ్ళందరికీ సమారాధనలు, భోజనాలన్నీ అయిన తర్వాత సాయంత్రం మళ్ళీ స్నానం చేసి మళ్ళీ అమ్మవారికి మహాపూజ చేస్తారు. హారతులు ఇస్తారు. 12 వరకు పూజలు చేస్తూనే ఉంటారు. అలా చేసి మళ్ళీ రాత్రి కూడా వీలైనంత వరకు మళ్ళీ అమ్మవారికి నివేదనలు, అందరికీ భోజనాలు పెడుతూ ఉంటారు. అలా పెట్టిన తర్వాత అప్పుడు భోజనం చేస్తారు. మరికొంతమంది 9 రోజులు కూడా పాలు పండు మాత్రమే రాత్రి పూజ అయిన తర్వాత మాత్రమే స్వీకరించి విజయదశమి రోజు కలశానికి ఉద్వాసన అయి అందరి భోజనాలు అయిన తర్వాత అప్పుడు మాత్రమే భోజనం చేస్తారు. అంటే ఈ విధంగా నియమాల్ని పాటించాలి అని దీక్ష చేసేవాళ్ళు కనిపిస్తుంది.